హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం వీడియోలో మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ ఆండ్రాయిడ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే యూనిట్ వైజ్గా డిస్కస్ చేసుకుందాము. షార్ట్ ఆన్సర్స్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆన్సర్స్ రెండు కూడా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు యూనిట్ 1లో వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా పర్పస్ ఆఫ్ ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ ఫైల్, ఇది 2 చాప్టర్స్లో ఉంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. అలానే డిఫరెన్స్ బిట్వీన్ జేవిఎం అండ్ డివిఎం అనేది కూడా మనకు ఆర్కిటెక్చర్ టైంలో జేవిఎం డివిఎం డిఫరెన్స్ అనేది చదువుతాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ మూడు కూడా ఏదైనా ఇవ్వచ్చు, మూడు కూడా ఇంపార్టెంటే. దీనిలో మెయిన్ ఫీచర్స్ అనేవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా చెప్పాలి అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లోకి వచ్చేసేసరికి ఆర్కిటెక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఆండ్రాయిడ్ అప్లికేషన్ యొక్క ఆర్కిటెక్చర్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ ఆండ్రాయిడ్ స్టూడియో, ఇది కూడా ఇంపార్టెంటే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ క్రియేట్ ఏ సింపుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఫ్రమ్ స్క్రాచ్, ఇది చాలా ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఇది కూడా ఏంటంటే కొన్ని క్వశ్చన్స్తో జాయిన్ చేసి కూడా అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా. యాక్చువల్గా అయితే ఆర్కిటెక్చర్ అనేది లాంగ్ ఆన్సర్కి ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్ అనమాట మెయిన్గా. నెక్స్ట్ యూనిట్ 2లోకి వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎనాటమీ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, ఇది షార్ట్ ఆన్సర్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆన్సర్కి కూడా ఇది ఇంపార్టెంటే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అప్లికేషన్ కాంటెక్స్ట్ అండ్ సిగ్నిఫికేషన్ ఇన్ ఆండ్రాయిడ్, సిగ్నిఫికెన్స్ ఇన్ ఆండ్రాయిడ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఇంటెంట్ ఫిల్టర్స్ ఇన్ ఆండ్రాయిడ్. మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాలి అంటే ఎనాటమీ, అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది ఈ రెండు క్వశ్చన్స్ని కూడా మనం అసలు మనం లీవ్ చేయకూడదు అనమాట. లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసరికి చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా ఎనాటమీ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అండ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ఏ న్యూ ఆండ్రాయిడ్ ప్రాజెక్ట్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో, స్టెప్స్ కూడా అడిగారనమాట. రెండు కలిపి మనకి 10 మార్క్స్కి అడుగుతారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేజెస్ విత్ బేసిక్ వ్యూస్ క్వశ్చన్ అనమాట. వ్యూస్ క్వశ్చన్ ఇక్కడ ఇంపార్టెంట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పర్మిషన్స్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. మీరు ఈ 3 లాంగ్ ఆన్సర్స్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 2 లాంగ్ ఆన్సర్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 3లోకి వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి, డిఫరెంట్ యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ఎలిమెంట్స్. ఇది మనకి షార్ట్ ఆన్సర్కి అడగచ్చు యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆన్సర్గా కూడా ఈ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్కి చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియో బటన్ అండ్ టాగిల్ బటన్ ఇన్ ఆండ్రాయిడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ స్టైల్స్ అండ్ థీమ్స్ ఇన్ ఆండ్రాయిడ్. స్టైల్స్ థీమ్స్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా షార్ట్ ఆన్సర్ కంటే రేడియో బటన్ టాగిల్ బటన్ మధ్య డిఫరెన్సెస్ కానీ, లేదు అంటే ఏదైనా ఒక యూజర్ ఇంటర్ఫేస్ స్క్రీన్ ఎలిమెంట్ అని కానీ ఆ విధంగా అడగచ్చు అనమాట. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి డిస్క్రైబ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ ఇన్ ఆండ్రాయిడ్. లేఅవుట్స్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. వాట్ ఈజ్ ఎ వ్యూ, డిస్క్రైబ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ ఇన్ ఆండ్రాయిడ్ విత్ ఎగ్జాంపుల్. వ్యూస్ క్వశ్చన్ కూడా. కాకపోతే ఈ చాప్టర్లోకి వచ్చేసి లేఅవుట్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ 4 టైప్స్ ఆఫ్ ఇన్పుట్ కంట్రోల్స్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. ఇలా 4 టైప్స్ అని, లేదా ఇన్పుట్ కంట్రోల్స్ అని, ఈ విధంగా క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు అనమాట. సో మనం ఈ చాప్టర్లో లేఅవుట్స్, ఇన్పుట్ కంట్రోల్స్ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ యూనిట్ 4లోకి వచ్చేసేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ SQLite డేటాబేసెస్ ఇన్ ఆండ్రాయిడ్. ఇది షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా SQLite అంటే ఇది మొబైల్ వర్షన్ కాబట్టి, SQL అంటేనేమో అది డేటాబేస్కి సంబంధించింది, SQLite అనేది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఈ క్వశ్చన్ అనేది షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ లాంగ్ ఆన్సర్కి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ హౌ కెన్ యూ మేనేజ్ అప్లికేషన్ రిసోర్సెస్ ఇన్ ఆండ్రాయిడ్, అప్లికేషన్ రిసోర్సెస్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అవైలబుల్ ఇన్ ఆండ్రాయిడ్. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఈ చాప్టర్ నుంచి మనం లేఅవుట్స్, వ్యూస్ ఎలా అనుకున్నామో అదేవిధంగా ఈ చాప్టర్ నుంచి రిసోర్సెస్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ గూగుల్ మ్యాప్స్ ఫంక్షనాలిటీ ఇన్ ఆండ్రాయిడ్. ఎగ్జాంపుల్ ఓరియంటెడ్గా అడగాలి అనుకున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఫంక్షనాలిటీ క్వశ్చన్ అడుగుతారనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లూటూత్ అండ్ వైఫై.